హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు రెసిపీ. హెల్దీ బ్రేక్ఫాస్ట్, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇదైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. చాలా ప్రోటీన్స్ ఉంటాయి మనకి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా డైట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా దానికోసం అయితే మనం 1 కప్పు పెసర్లు అయితే తీసుకుంటున్నాను. పొట్టు పెసర్లు అంటే హోల్ పెసర్లు 250 గ్రామ్స్ ఉంటాయి. దాంట్లో ఒక చిన్న కప్పు రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేయనవసరం లేదు. వీటిలో అయితే ఒక 4-5 టైమ్స్ కడుక్కొని వాటర్ పెట్టుకొని ఓవర్ నైట్ అంతా మనం సోక్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే వీటిలో అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం ఒక జింజర్ ఉంటుంది కదా, అల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలు కూడా తినాలి కాబట్టి కారం అనేది తక్కువ యాడ్ చేస్తున్నాను, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా అయితే పేస్ట్ లాగా చేసుకొని ఇంకొక బౌల్లోకి మనం ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పెసరట్టుకి కరెక్ట్ కాంబినేషన్ వచ్చేసి అల్లం చట్నీ అయితే బాగుంటుంది. దీంట్లో అయితే మనం దోశ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలానే సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. దోశ తవా పెట్టేసుకొని మనమైతే దోశలు అనేది వేసేసుకోవటమే. పల్చగా వస్తాయి. అలానే బియ్యం యాడ్ చేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి మనకి. మీరు బియ్యం అనేది యాడ్ చేయకపోతే మనకి సాఫ్ట్గా అయితే వస్తాయి కానీ క్రిస్పీగా రావు. కొంచెమైనా బియ్యం అనేది యాడ్ చేస్తేనే క్రిస్పీనెస్ అనేది వస్తుంది దోశకి. అలానే పైన సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అల్లం కూడా తురుముకొని పైన యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆయిల్ అన్నా గీ అన్నా వేసుకొని దోశ అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఒక సైడే కాల్చుకోండి. 2 సైడ్స్ అయితే కాల్వకండి. ఓన్లీ 1 సైడ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి దోశ అనేది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలానే హెల్దీ కూడా. రెసిపీ అనేది మంత్లో ఒక 3-4 టైమ్స్ అన్నా తినడానికి ట్రై చేయండి. అలానే స్ప్రౌట్స్ కూడా తినడానికి ట్రై చేయండి. ఇలా దోశలన్నీ మనం వేసేసుకోవడమే. క్రిస్పీగా ఉంటాయి. మీకు గోల్డ్ కలర్ రావాలంటే దోశ అనేది కంపల్సరీ గీ యాడ్ చేస్తేనే వెనుక గోల్డ్ కలర్ అనేది వస్తుంది మనకి. చూస్తున్నారు కదా దోశలు అనేది ఎంత బాగా వచ్చాయో. మర్చిపోకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేనైతే టొమాటో చట్నీ అలానే పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. వేడిగా తింటేనే దోశలు అనేది బాగుంటాయి. వేసింది వేసినట్టు తింటూ ఉండండి. టేస్ట్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.